ఉన్నోళ్ళని పిలుస్తున్నావా? ఉన్నోళ్ళు ఎవడెవడున్నాడో వాడు వచ్చి చెప్తుండు కదా, పెద్ద తారలు కేటీఆర్ ఎంబడి తిరిగేటోళ్ళే కేసులు ఉన్నారని చెప్తున్నారు కదా, వాళ్ళకి ఎవరికైనా నువ్వు నోటీస్ ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ నిన్నమన్నా పప్పులకు నోటీసులు ఇచ్చినామంటుండు. ఎంత సిగ్గు తప్పిపోయింది ప్రభుత్వం అంటే. సూటిగా ముఖ్యమంత్రి గారు మీరు వినండి, ఇవాళ నీ ప్రభుత్వం శవాల మీద పేలాలు ఏర్క తినటోళ్ళైన, శవాలు పోతుంటే సిల్లర్ ఏర్క తినటోళ్ళైన నీ ప్రభుత్వం, నువ్వు నీ కుటుంబ సభ్యులు అని చెప్పి నేను ఆరోపణ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద. ఇవాళ డ్రగ్స్ అమ్ముతుండ్రు పబ్బులాలు అని చెప్పి నోటీసులు ఇస్తే ఆయన కొడుకు బావమర్ది అమ్మే పబ్బుకు నోటీసు ఉండదు. హైదరాబాద్ లో ఒక మంత్రి మా జంగాన చుట్టం మంత్రి కొడుకు నడుపుకునే పబ్బుకు నోటీసు ఉండదు. కేసీఆర్ మర్దల్ కొడుకు అమ్ముకునే టానిక్ నోటీసు ఉండదు. నోటీసులు ఏమనుకున్నాయంటే ఆ చుట్టుముట్టు ఉన్న బార్లు పప్పులందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళని 11 గంటలకు మూపించి తెల్లవారుజామున 4 గంటల వరకు 5 గంటల వరకు నీ కుటుంబ సభ్యులు నడుపుకుంటున్న పప్పులు తెల్లారి 5 గంటల వరకు నడుస్తున్నాయంటే నువ్వు ఎంత దుర్మార్గంగా ఇవాళ బల్లాల పిల్లలకు డ్రగ్స్ అమ్ముతున్నారని ఒక పక్కన మేము ఆందోళన చేస్తుంటే, రెండో పక్కన పబ్బులు నడిపించుకొని వ్యాపారం చేసుకునే చిల్లర బుద్ధి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కొడుకుదా అని చెప్పి నేను ఆరోపణ చేస్తున్న ఈ సందర్భంగా. ఇవాళ కేటీఆర్ బావమర్ది ఏ పప్పులో కూర్చొని నడుపుతున్నాడో ఆ కేటీఆర్ బావమర్ది కూర్చొని నడిపే హై లైఫ్ అనే పప్పుకు ఎందుకు నోటీస్ ఇవ్వలే? నిన్న రాత్రి మొన్న రాత్రి కూడా తెల్లవారుజామున 5 గంటల వరకు ఎందుకు ఆ పప్పు నడుపుతుంటే ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రబోధన్ కానీ అకున్ సబర్వాల్ కానీ ఎందుకు అక్కడికి వెళ్ళి రేడ్ చేయలేదని నేను అడుగుతున్నా. 3 రోజుల క్రితమే అకున్ సబర్వాల్ కమిషనర్ కు నేనే ఫిర్యాదు చేసిన. జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 36 లో ఐ లైఫ్ అనే పప్పు, టానిక్ అనే పప్పు, వేపర్స్ అనే పప్పు తెల్లవారుజామున 5 గంటల వరకు నడుస్తున్నాయి. నువ్వు వాళ్ళ మీద రేడ్ అయ్యి వాళ్ళకి అనుమతి ఉన్నది 1 వరకే, మిగతా పప్పులకు 12 వరకు అనుమతి ఉంటే 11కే మూపిస్తున్నారు. ఈ 3-4 పప్పులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలై వాళ్ళ బంధువులై తెల్లవారుజామున 5-6 గంటల వరకు నడుస్తున్నాయి. వాటి మీద దాడి చేయమని నేనే అకున్ సబర్వాల్కి స్వయంగా ఫిర్యాదు చేసిన. మరి ఆయన మీద ఏం ఒత్తిడి ఉందో, ఆయన నిజాయితీ గల ఆఫీసరే నాకు తెలుసు. ఆయనను సెలవు మీద పంపించినప్పుడు నేనే ముందుగాల మాట్లాడినా, ఒక నిజాయితీ గల ఆఫీసర్ మీద మీరు ఎందుకు సెలవు ఇచ్చి బయటకు పంపిస్తున్నారో ఈ విచారణ జరగాలంటే ఆయన ఉండాలని. కానీ అలాంటి నేనే ఫోన్ చేసి ఈ పబ్బులు తెల్లవారుజామున 5 వరకు 6 వరకు నడుస్తున్నాయి, నువ్వు వాటి గురించి పట్టించుకో అంటే శుక్రవారం శనివారం 2 రోజు రాత్రిలో తెల్లవారుజామున పొద్దుగాల 6 వరకు ఆ పబ్బులు నడిపినరు వాళ్ళు. మరి ఎందుకు అకున్ సబర్వాల్ గారు అక్కడికి వెళ్ళలేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. ఈ సందర్భంగా వారిని కూడా సూటిగా అడుగుతున్నా. ఇవాళ పబ్బులలోనే డ్రగ్స్ అమ్ముతున్నావు అని చెప్పిన నువ్వు మిగతా వాళ్ళందరినీ మూపించి వాళ్ళందరి వ్యాపారం 11 తర్వాత మందు కావాలంటే కేటీఆర్ బంధువుల బార్లలోనే మందు దొరికేటట్టు నువ్వు నడిపిస్తున్నావంటే, ఇవాళ ఆందోళన చెందుతున్న కుటుంబాలను కూడా నువ్వు వ్యాపారం కింద మార్చుకుంటున్నావంటే ఎంత దుర్మార్గమైన దోపిడీ జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను అంటున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ మా గౌడ్స్ చాలా మంది మిత్రులు ఉన్నారు, వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కళ్ళు వ్యాపారంలో గతంలో చేసిన వాళ్ళు, కులవృత్తి చేసిన వాళ్ళు ఉన్నారు, బార్లు వైన్ షాపులు నడిపిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారం అంటే అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎక్సైజ్ శాఖ ఏం పని చేస్తుందా అంటే, ఎవరైనా ఇక్కడ ఊర్లలో ఉన్న కాడేమన్నా కొంచెం అట్లా ఇట్లా చేస్తే అక్కడికి వచ్చి కేసులు పెట్టగలిగిన వాళ్ళే తప్ప పక్క రాష్ట్రానికి వెళ్ళి పట్టుకొచ్చే చట్టమే లేదు. ఇవాళ డ్రగ్స్ అనేది ఈ ఊర్లో తయారయ్యేటివి కాదు, ఇతర దేశాల నుంచి కొకైనో ఎల్ఎస్డిఓ ఏవైతే ఈ రోజు నువ్వు మత్తు పదార్థాలు అమ్ముతున్నారని చెప్తున్నావు, ఇతర దేశాలలో నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఇతర దేశాలలో విచారణ చేసే వ్యవస్థ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు లేదు. ఇవాళ కోట్ల రూపాయలు కెల్విన్ అనే అతన్ని ఎవరైతే పట్టుకున్నారో కోట్ల రూపాయలు ఇతర దేశాలలో ఉండే బ్యాంకులలో డిపాజిట్ చేసిందని ఇదే ప్రభుత్వం చెప్తుంది. ఇవాళ ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలలో తయారు చేసి అమ్ముతున్న మారక ద్రవ్యాలు పట్టుకోవాలంటే ఈ రోజు ఈ శాఖ వల్ల కాదు, డిఆర్ఐ అండ్ డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని ఈ లావాదేవీలు చూడాలంటే ఆ డిపార్ట్మెంట్కి పెట్టాలి. ఈ లావాదేవీలను చూడాలంటే ఈడీకి ఇవ్వాలి. ఈ లావాదేవీలు చూడాలి, ఈ మత్తు పదార్థాలు అమ్మేదాన్ని చూడాలంటే నార్కోటిక్స్ డిపార్ట్మెంట్